నమస్కారం. టుడే టుమారో ప్రెజెంట్స్ అనగనగా ఓ అమ్మ కథ. ప్రతి ఆడపిల్లకి తమ జీవితంలో పెళ్లి, పిల్లలు అనేవి చాలా ముఖ్యమైన ఘట్టాలు. కలకాలం తోడుండే కుటుంబ సభ్యులు, కడదాకా వెంటుండాల్సిన భర్త, రెండు ఆమె జీవితంలో లేరు. 4 వయసు దాటినా కానీ పెళ్లి అనే దాంపత్య జీవితానికి ఆమె నోచుకోలేదు. అందరూ ఉండి కూడా అనాథగా ఒక వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఓ పద్మ కథ. నమస్తే అమ్మా. మీ పేరు? పద్మ. ఎలా ఉన్నారు? బాగానే భోజనం చేశారా? ఓకే. ఎలా ఉంది ఇక్కడ అంతా? బాగానే ఉందా? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాదేనా మీది? లోకల్ అన్నమాట. ఓకే. మీ తల్లిదండ్రులు ఎక్కడుండేవాళ్ళు? అక్కడ ఊళ్ళోనే ఉంటాయి. ఓకే. ఏ ఊరు? ఇప్పుడు ఓకే. అక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది? మా అన్నలు ఉండేగా ఇక్కడనే ఉన్నాం. అలా అమ్మేసి ఇక్కడ వచ్చేసినాం. ఓకే. మీ ఇల్లు అది అక్కడే ఉందా? సొంత ఇల్లు? సొంత ఇల్లు అమ్మేసినాం. సొంత ఇల్లు అమ్మేసరే? ఎందుకు? ఇక్కడ అందరు వచ్చేసిండ్రు. ఇక మేమిద్దరం ఉంటే ఇక డబ్బున ఎవరన్నా వస్తే మేమిద్దరం ఉంటాం, ముసలా మేమిద్దరం ఉంటాం. డబ్బున మొగలు వస్తే ఏం చేస్తారు, అట్లా అని అమ్మేసినాం. కానీ మీరు ఉండడానికి ఇల్లు కావాలి కదా, అలా ఎలా ఒప్పుకున్నారు? కూలిపోయింది. ఎవరిదో కూలిపోతే భయం అవుతుంది. ఓకే. పాతది అయిపోయిందా ఇల్లు? కూలిపోయింది. ఎవరు ఏరటోళ్ళది, పక్కోళ్ళది. ఓకే. వాన వస్తుందంతా నాని పోయింది. తర్వాత దాన్ని ఏం చేశారు? అమ్మేశారా ఆ ఇంటిని? ఎవరు పక్కోళ్ళు తీసుకున్నారు. పక్కోళ్ళు ఎలా తీసుకున్నారు? ఏరటోళ్ళు గౌన్లో వాళ్ళు తీసుకున్నారు. ఓకే. తర్వాత మీరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? ఓకే. ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఇంతకు ముందు? ఇక్కడ బేరం కూడా. వైరన్ కూడా. మీ అన్నయ్య వాళ్ళతో ఉండేవాళ్ళ? ఓకే. మీరు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు అంటే ఎవరెవరు? ముగ్గురు అక్క చెల్లెండు, ముగ్గురు అన్నలు. మొత్తం ఆరుగురా? ఆరుగురు. నాయంకమే చిన్నవి చేసింది. ఇక లాస్ట్ టైం ఇక నాయంక చేస్తే ఇక ఆమె పెళ్లి చేసుకుంది. ఇక ఓకే. ఎన్నో అమ్మాయి మీరు? పెద్ద ఆమె నేను. నాయంకమే చేసింది. చిన్నామె నేను. చిన్నామె? అమ్మాయిల్లో చిన్నామె. ఓకే. వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? సైదాబాద్ లో ఒక ఆమె ఉంది, పిఆర్ రెడ్డి కాడ ఒక ఆమె ఉంది, కరెంట్ ఆమె ఒక ఆమె ఉంది. మరి అంతమంది ఉండగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? ఏం చేస్తాం ఇక ఊరంతా వాళ్ళండ్రు. ఇక పెళ్ళిళ్ళు కాగానే పక్క జరిగిండ్రు అట్లా. ఓకే. మీకు పెళ్ళి అయిందా? కాలేదు. ఎందుకు చేసుకోలేదు మీరు? పానం మంచిగా లేదని చేయలేదు. ఓకే. వాళ్ళు చేయలేదా? పానం మంచిగా లేదు, మా ఇంటి ఖరాబ్ అయింది. న్యాయం కాలం చేసింది. ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు తమ్ముళ్ళు. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఒకేలా వెళ్తూ ఉంటారా మీరు? ఇక్కడ మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు మీరు ఇక్కడ ఉంటున్నట్టు తెలీదా? తెలియదు వాళ్ళకు. ఓకే. అంటే ఒక్కరు కూడా తెలీదా? మీరు మొత్తం ఆరుగురు కదా? ఆరుగురు. ఇంకా ఉంది ప్రపణాలు ఉన్నాయి. మంది ఆయన వచ్చిపోయిన అంతేగా. ఏం చేస్తారు? ఓకే. మీరు వెళ్తూ ఉంటారా? నేను పోము, ఒక్కతోనే పోము. వాళ్ళు వస్తేనే తొలకపోతేనే తోలుతారు, లేకపోతే తోలు. ఓకే. వాళ్ళకి తెలుసా ఇది అడ్రస్? తెలుసా? తెలియదు వాళ్ళకు. తెలియదా? ఓకే. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమన్నా మీరు ఏమన్నా ఫోన్స్ చేస్తూ ఉంటారా? వాళ్ళు ఇష్టం ఉంటుంది, అసలు తెలియదు వాళ్ళకు. అసలు తెలియదా? ఫోన్ నెంబరే తెలియదు వాళ్ళకి. మీకు నెంబర్ తెలుసా? పోనీ వాళ్ళవేమన్నా నెంబర్? తెలియదు వాళ్ళకు. మాకు తెలియదు. వాళ్ళు చేస్తా ఇక వాళ్ళు ఇష్టం ఉంటేనే అలా చేసుకుంటారు. ఇక మా అన్నలకు ముగ్గురు తమ్ముడు, అన్న. మీ సొంత ఊరికి వెళ్తూ ఉంటారా? ఇంకేముందని పోతాం. అక్కడ ఏమీ లేదు అసలు? ఏముంది, ఇల్లే అమ్మేసినాక ఇంకేముంది. తెలిసిన వాళ్ళు ఉంటారుగా చుట్టుపక్కల? ఎవరు లేరు. మరి ఎలా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారా మీకు? ఏం చేస్తాము, ఏడుస్తాము, తెల్లాడుతూనే ఉంది, పొద్దుతూనే ఉంది. ఏం చేస్తాం? ఓసారి నిద్ర రాదు, ఆలోచన అయిపోతే. మస్తు చేసినాం మా ముగ్గురు చిన్న. ఇప్పటికి చేసినాం. ఎవరు చేయకపోమ్మా,
ఓ పని మంచి కూడా ఎవరు చేయకపో ఎవరు చేస్తారు అది చేస్తారు తెల్లవారు తినకుండా చేయకుండా మస్తు కష్టాలు అయినాయి. మస్తు బా ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఆయన వచ్చినాక బొల్లాన కాడ ఉన్నాము. ఆడికించి గంగమ్మ తొలకొచ్చింది. అల్లుడు ఉండే బిడ్డ ఉండే తొలకొచ్చింది చూపించింది. ఓకే, వాళ్ళే తీసుకొచ్చారా మిమ్మల్ని ఇక్కడికి? అంటే ఏంటి, మీరు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదా? ఏమో ఇక ఎవరు ఉంచుకుంటారు, ఒకరు పోయి ఇద్దరు అవుతారు అన్నారు వాళ్ళు మా అన్నలు. అంటే ఇప్పటి వరకు అక్కడ ఉన్నారు కదా, ఎలా ఉండేది పరిస్థితులు అక్కడ డైలీ? మంచిగానే ఉన్నాము. ఇంత ఉడకేడుకుంటాం, చేసుకుంటాము, కూర తెచ్చుకుంటాము, ఇక అన్నం వండుకుంటాం, చాయ్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అంత మంచిగా ఉండి వచ్చేసారు. మళ్ళీ ఏం చేస్తాం, ఇంటి వాళ్ళు తీసుకుంటారంట అలా. అట్లా అయింది. లేకపోతే మంచిగా గిలాసులు బియ్యం పెట్టుకుంటే పొద్దున మాపటికి అవుతుంది, చాయ్ కాసుకుంటే సాయంత్రం చేసుకొని తాగుతుంది. ఇక కూరలు అంటే గాడికి తెచ్చుకుంటాం. ఇక సారు చేస్తాడు అట్లా. మీరు పోతుండ్రా అని సార్ ఒకటే అంటుండే. మేడం సారు కూడా అంటుంది, పద్మ అని అంటుంది వాళ్ళందరూ. ఇక్కడ అక్కడనే బల్లనే అక్కడ అవో మస్తు రోజు ఇంటి మేడ అది అమ్మకుంటే మంచిగానే ఉంది కదా, ఇంటి వాళ్ళు తీసుకోరు. ఇట్లే పక్కకున్న వాళ్ళు వేరేటోళ్ళు అట్లా. ఇంకా వేరే అన్నయ్యలు ఎక్కడ ఉన్నారు? అందరికి ఇన్నే కర్ణగట్టు, చెంపపేటు అన్నీ. ఇంకా మరి అంతమంది అన్నయ్యలు ఉన్నారు, ఏం చేస్తాం చెప్పు. ఎవరన్నా తల కసినంత లేదు, చెప్పుకుంటే మస్తుకుంది కానీ తెల్లారా చెప్తే తెల్లారా పొద్దు కాదు. ఇప్పుడు ఎవరన్నా అన్నయ్యలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తే వెళ్తారా? తీసుకుపోతారు, ఇక ఇష్టం ఉంటే తొలకొస్తారు, తొలకపోతారు అంతే. అలా వచ్చి తీసుకెళ్లారా ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చాక? ఒక్కసారి తొలకపోయింది, గంగ ముందు అది ఒకసారి తొలకపోయింది అంతే. మళ్ళీ తొలగ. ఎందుకు తీసుకెళ్లారు అప్పుడు? ఏమో ఇక వాళ్ళ ఇష్టం, బుద్ధి ఉంటే. ఇక ఏమన్నా పండక్కి తీసుకెళ్లారా? ఏం తీసుకపో పండుగకు, మరి మామూలుగా తీసుకెళ్లారా? చాలా రోజులు అయిందని తోలుకపోయింది అంతే. ఆడ 2 రోజులు, ఈడ 2 రోజులు, గిట్నేగా మీలే. ఒక్కొక్క అన్నయ్య దగ్గర ఒక్కొక్క అన్న ఉండేవాళ్ళ? మీ చెల్లెళ్ళు వాళ్ళ దగ్గరికి ఏం పోలే మేము, నాకు ఒకదానికి వస్తాయి. ఇప్పుడు కొత్త అది అమ్మేసి 7 ఉంటాం మాకు తెలుస్తుంది అట్లా అని. తోలుకపోతేనేమో తెలుస్తుంది. కొత్తిలు కట్టుకోరు చేసుకోరు, మాకే ఎప్పుడు అనిపిస్తే ఇక వాళ్ళకి మస్తుగా ఉంది, కారు ఉంది, తొలకపోతే వాళ్ళు తొలకపోతే ఇష్టం లేదు, మాకేం బాధపడుతుంది, మనకి ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఎలా? నాకు ఒకదానికి పోతుంది, ఇక వాళ్ళు వస్తాయి. తెలుసా అడ్రస్ మీకు? తెలియదా? ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది? మంచిగా బాగా చూసుకుంటున్నారా? చూస్తున్నా. ఓకే, ఎలా జరుగుతుంది ఇక్కడ డైలీ? మంచిగానే జరుగుతుంది, మార్నింగ్ నుంచి మంచిగానే ఉంది. ఓకే, ఏమన్నా గేమ్స్ ఆటలు ఆడిపించడం ఇటువంటివన్నీ ఉంటాయా? చేస్తారు, ఆడతారు. ఫుడ్ అది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, మేము తినాం కదా. ఇక బయట ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నాయా? ఉన్నది. హెల్త్ చెకప్స్ అవి జరుగుతున్నాయా? చేస్తాడు, నరేష్ చేస్తాడు, సార్ చేస్తారు, అందరు చేస్తారు. మందులు ఏమైనా కావాలంటే ఎక్కడ తీసుకుంటారు? మేము మందులు వాడము. అదేంటి? మేము ఆనాన్ని వేసుకోలేదు మామూలుగా అట్లా. ఏమన్నా జ్వరం అది వస్తే ఇక్కడే తీసుకుంటారా మెడిసిన్? ఇస్తాను, నరేష్ ఇస్తాడు. ఎప్పుడన్నా సరే కాలు గుంజుకపోతే సర్ది అయితే ఇస్తాడు. మీ తల్లిదండ్రులు ఎప్పటి వరకు ఉన్నారు? ఇక అక్కడనే ఊళ్ళో ఉండే, ఆయనకు చేతన కాలే మన ఆయనకు. ఇక చిన్న పెళ్ళి చేతన కాకుండా అయింది. ఈయన చిన్న ఆయన పెద్ద ఆయన పెళ్లి కాలప్పుడు పెద్ద ఆయనది. ఆ తర్వాత మీ అమ్మగారు మీరు ఉన్నారా? ఓకే, ఆ చిన్న పెళ్లికి ఇట్లా పట్టుకొని కాలు కడుగుతారని తీసుకొస్తాం మన ఆయనను. వద్దు వద్దు అని మొత్తం అన్నది. ఏమే చదివిపోయాను చింతలా, మాకు 3 కొడుకులు ఉండ్రు అని నేనే కడుగుతా అని వాళ్ళు అన్నారు. అట్లా ఇక వాళ్ళే కడిగారు. ఇక ఎవరంతా వాళ్ళు ఉండ్రు, ఇప్పుడు మంచిగానే ఉన్న కొడుకులు. ఇంత ఇంత పెద్దగా అయినారు, పెళ్ళిళ్ళకి వస్తారు. ఇక 3 కొడుకులు. ఇక బిడ్డ లేనాడు బాధ ఉన్నారు. తర్వాత మీ అమ్మగారు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడేనా? ఆ ఊళ్ళో ఉంటే ఇక మళ్ళీ అందరు ఇక్కడ వస్తారు అని. ఇక ముసలాయన ఉన్నప్పుడు చనిపోయింది, 2-3 సంవత్సరం కావచ్చు. డబ్బులు కావాలి కానీ మంచి వద్దంటారు, డబ్బులు కావాలి కానీ మంచి వద్దంటారు. పుట్టిన వాళ్ళ మన ఆయన మా అమ్మను వద్దు, ఇప్పుడు నీకు ఇస్తున్నాము, నువ్వు ఉంచుకుంటావా, సచ్చిందాక నువ్వు చేయాలి, నేను డబ్బులు ఇస్తా, నువ్వు ఉంచుకుంటావు అంటే నేను ఉంచుకోను, డబ్బులు కావాలి కానీ మంచి వద్దు
ఓహో మీ గట్లుంది తోడబుట్టిన మనుషులు. వాళ్ళకి. డబ్బు ఇంపార్టెంట్ వాళ్ళకి. డబ్బులు కాలే మనుషులొద్దు. మ్మ్. ఎట్లుంటది? మీరేమన్నారు అప్పుడు? మేమేమంటాం, ఇక వాళ్ళే ఏమనుకుర్రో ఇక వాళ్ళే పెద్ద మనుషులు మ్మ్. ఇక మాట్లాడుకుంటుంటే ఇక అప్పుడు వస్తుండే పోతుండే ఊళ్ళో మంచిగా ఉంటుండే మ్మ్. వస్తుండే. ఇక వాయే ముసలాం ఇక ఏమొచ్చేది ఉంది? ఆస్తులన్నీ పనిచేసుకున్నారా వాళ్ళు? ఏం పంచుకుందమ్మా, ఒకరొకరు గో గిట్లనే ఒక్కొక్క మంచిగా అంగని ఒక్కొక్కరు గో ఇప్పుడు భోజనం చేసిండ్రా, మ్మ్. ఇక ఇప్పుడు ఈయన మ్మ్. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన ముగ్గురు కుప్పలు పెట్టిండ్రు. ముగ్గురికి మంచికి మ్మ్. మంచికి ఒక కుప్ప. ఓ మరి మిగిలిన వాళ్ళు అడగలేదా మీరు? మళ్ళీ మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి మీరు అడగలేదా? మేమేమడతారు, పెద్ద మనుషులు అడిగిన వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు కదా, మాకేంది? నువ్వెందుకు, నువ్వు చేసుకున్నావా? పెళ్లి కాలేదు కాబట్టి మీరు అడగాలి కదా నువ్వు చేసుకున్నావా పెళ్ళి? చెప్పు, అది అర్థం చేసుకో అని అన్నారు వాళ్ళు. గట్లా నువ్వు పెళ్లి చేసుకున్నావా మ్మ్. అట్లా అంటారు వాళ్ళు. మ్మ్. ఇక మేము చేసుకునే ఇంత సుఖం పడుతున్నావు, మ్మ్. ఇక నువ్వు చేసుకునే సుఖం పడతావా అని అంటారు. మ్మ్. గిట్నే పెద్ద మనుషులు ఉండి మా అన్నోళ్ళు ఇటుక గిట్నే ఉండి అందరు తిన్నాక మ్మ్. గిట్లా ఉన్నా మా అమ్మ ఉన్నప్పుడు అయ్యో ఇప్పుడు ఎవరు చూస్తారు, ముసలాం ఉన్నప్పుడు చూసే ఇంకా అట్టంగా ఎవరు చూస్తారా నేనన్నా మ్మ్. అన్న. ఏమో మీ పెళ్ళిళ్ళు చేసుకొని పక్కకు జరిగినావు, ఇప్పుడు నేను ఉన్నావు, ఆ ముసలాం ఉండే చేసినప్పుడు ఎవరు చూస్తారు చెప్పు? అదే చనిపోయినాక వచ్చారా వాళ్ళు? తర్వాత వచ్చిర్రు, చనిపోయినప్పుడు రాలేదు. ఫోన్ చేయంగానే వచ్చిర్రు. మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో పెద్ద ఆయన ఇంట్లో. ఇక ఇప్పుడు ఈ ఎర్ర ఉందా, ఇప్పుడు ఈ మెట్ల కాడ ఎర్ర ఉంటే నేను రాను, చిన్న ఆయన ఇంటికి వేసుకోపో, ఆయన పుణ్యం వెళ్ళాక 2 రోజులకే ఒకటే నెల. ఇప్పుడు అది వస్తే కలదు, పుణ్యం వెళ్ళాక 2 రోజులకే అంతే, ఒకటే నెల. నడిపోయి చిన్న ఆయన ఇట్లా రథం చేస్తాను వాళ్ళ అత్తగారు వాళ్ళు. ఇంకెంక ముందు ఎందుకు ఫోన్ చేయొద్దని సెకండ్ చేసినావు. వాళ్ళు గోల ఎందుకు, నువ్వు తీసుకోపో నేను తీసుకోపో. తలకొరి పెట్టడానికి ఎవరు ఇచ్చారు? చిన్న ఆయన వచ్చారు. చిన్న ఆయన ముందర చిన్న ఆయన చేసిండు. పెద్ద ఇంత పెద్ద అర్ర ఉంది కదా, ఇది అంగడంలా దానికే కొట్లాడుకుంటుండ్రు. నేనెందుకు కొంచెం శుభము, వాళ్ళకు సొంతం ఇల్లే ఇలా సొంతం ఇల్లే. ఆమె కూడా ముసలామె ఉంది. అయ్యో సవకు ముందు కొట్లాడుకు బిడ్డ కొట్లాడుకు కొడుక అని చెప్పింది. ఇప్పుడు ఈ ఇల్లు అవుతుంది, వీళ్ళు చచ్చిపోయినాక ఎవరి ఇల్లు అవుతుంది చెప్పు? కొడుకులకైతే బిడ్డలకైతే కొడుకులకైతే చెప్పు? ఇక ఎంత ఉంది అలా పని. మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు కదా, ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది నా లైఫ్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఏమని అటువంటిది ఏమీ లేదా మీకు? అంటే మీ తోటి వాళ్ళు ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు, అలా కూడా మీ లైఫ్ ఉండేదేమో అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఇంకా వాళ్ళే చేసుకున్నారు. వీళ్ళు మా నాయన ఉండే, ఇంకా వాళ్ళు వచ్చి వచ్చిపోయినారు, ఇంకా వాళ్ళే చేసుకుని పెళ్ళిళ్ళు. అంటే మీరు చేసుకుని ఉంటే మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉండేది, మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఎందుకు వాళ్ళ ముందర ఇజ్జత్ పోతుంది? ఎందుకు అలా పోతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు అడుగుతారండి? వాళ్ళు చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మన గదా అంటారు. మీరు కూడా చేసుకుని ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. మీకు నువ్వు పెట్టిన సొమ్ము పోతుంది, పిల్లి ఇక్కడ అయిపోతుంది, నువ్వు పెట్టిన బంగారం పోతుంది, అయిపోయి అంతే. అంటే మీకు కట్నాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారని మీరు అనుకున్నారా? వాళ్ళకే తెలుస్తుంది. తింటుంటే గుట్టలు అవుతున్నాయి, ఆ పెండిళ్ళు ఎట్లా అవుతాయి అని అంటుండే వాళ్ళు. ఎలా మీ అన్నయ్య వాళ్ళు అనేవాళ్ళ? ఆడపిల్లలు మగ పిల్లలు ఒకరికి అంగన ఒకటి పెండిళ్ళు అయిపోయాయి, ఒకరికి పెండిళ్ళు అయిపోయాయి. ఇంకా తింటుంటే ఇంకా ఏమవుతున్నాయి పెండిళ్ళు, ఇంకా వాళ్ళ పెండిళ్ళు అయిందేనా ఏమైంది, లేకపోతే ఊరు పెట్టుకొని చచ్చిపోయేది. ఇక ఏం చేస్తాం, ఇంతమంది ఇంకా నేర్చిపోయి ఇప్పుడు యాదొస్తుంది అన్యాయ. మీతో ఆడుకుంటూ అలా చిన్నప్పుడు అలా ఎవరు ఉండేవాళ్ళు మీతో? మా అక్క బిడ్డలు ఉండే అప్పుడు, ఆమె పెళ్లి కాలే, చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆడిపించుకుంటుండే చిన్నగా ఉన్నప్పుడు. ఇక మా అక్కలు కూడా బాగానే ఉండే, అది ఇది మాట్లాడుతుండే, పద్మ అని పిలుస్తుండే. మీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? మంచిగానే ఉండాలి కదా. ఇప్పుడు పెళ్ళి అయినాక బయటకు వెళ్ళారు, పెళ్ళయ్యాక మారిపోయారా? మారిపోయింది. ఇంతమంది చేస్తాం వచ్చిండ్రా అనండి. అంటే ఎందుకు మారిపోయారు? వాళ్ళ పిల్లల వల్లనా లేకపోతే వాళ్ళు ఉండడమే అలా ఉండేవాళ్ళ? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని నేను పక్కకు జరుగుతాను, ఇంతమంది చేస్తాం వచ్చిండ్రా చెప్పు? ఇప్పుడు చిన్న అమ్మాయి నా ఇంకా ఆయన ఉండు, ఒకరికి అంగన ఒకటి పోతానేవారు, చిన్న ఆమె ఉండే, చిన్న ఆయన ఉండే, నడపాయన ఉండే, వీళ్ళందరూ ఉండే పెళ్ళిళ్ళు కాకుండా. అప్పుడు బాగుండే వాళ్ళ మీతో ఉండేది. ఇక ఆమెకి ఇంత అయిపో ఇట్లా వండుకొని మా వదినే ఇట్లా కాళ్ళ మీద వండుకొని వాళ్ళకి ఇంత అయిపో బుచ్చగాండ్లా
అన్నం పెడతాకు వదినే గుచ్చగానిలా ఆ పిల్లలు తీసుకొని కంచి రాగానే వాళ్ళకింత అయిపో అంటుండ్రు. ఓకే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా చేతులు లేవా మా కాళ్ళు లేవా అన్నారు మా వదిన మా అన్న చిన్న ఆయన. ఎందుకన్నారు అలా? ఏమో అప్పుడు పెళ్లి కాకముందు. ఇక్కడ ఎవరితో మీరు క్లోజ్ గా ఉంటారు? మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ఎవరి పేర్లేంటి? ఆంటీ ఇంకా ఆయమ్మ వాళ్ళందరూ వాళ్ళు చూస్తారు. డైలీ మాట్లాడుకుంటుంటారా మీరు? మాట్లాడతారు. చిన్నప్పుడు జరిగినని చెప్తూ ఉంటారా? అప్పుడు ఆడిపించుకుంటే కింద పడినాము చిన్నగా ఉంటా. మా ఊళ్ళో మొక్క బిడ్డను ఎత్తుకొని చిన్నగా ఉన్నప్పుడు ఆడిపించుకుంటే గిట్టిన కొంటాగా ఉండే నూకేసాక ఇది ఆడిపోయింది. ఆడిపించుకొని నడుపుకి ఇది ఉండే బంగారుది. ఇక మాకు స్నానం చేయించినప్పుడు అయ్యో ఇది ఎక్కడ పోయింది అని బంగారుది ఇది. ఎంత దొరకలే ఇల్లంతా తీసి ఇదంతా చదిరి ఏం దొరకలే. అమ్మ మీకు చదువుకున్నారా? చదువుకోలే స్కూల్కోలే. అదేంటి ఫస్ట్ క్లాస్ కూడా వెళ్ళలేదా? మీ ఊర్లో స్కూల్ ఉంటుంది ఉంది కానీ చిన్నగా పోయింది ఇంకా. మీరు వెళ్ళలేదా? చిన్నగా ఉండే అప్పుడు లంగ జాకెట్ వేసుకుంది. అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదా మీకు? లేదు. ఓకే మాకు కూడా కొడుతుండే. మీ అన్నయ్య వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు? పోయిండ్రు అప్పుడు. అంగన్వాడీ లాగా ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్ళలేదా మీరు? అసలు ఇంట్రెస్టే లేనట్టుంది. మరి ఎలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ మీకు? లేరు. అసలు ఎవరు లేరా? ఇంట్లోనే ఉండేవాళ్ళ మీరు? ఇంట్లోనే ఉన్నాం. ఓకే. చూసారు కదా, ఇదొక అమ్మ కదా. సో నేను ఒకటి అడుగుతుంటే ఆవిడ ఇంకొకటి చెప్తూ ఉన్నారు. కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా అయి ఉండొచ్చు. అమ్మగారి గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని అడిగి తెలుసు. నమస్తే అండి, మీ పేరు? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మీరే చూసుకుంటున్నారు? ఓకే. ఇప్పుడు అమ్మతో మాట్లాడాను, ఆవిడ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇతర ఏమన్నా అయి ఉండొచ్చు, కొంచెం డిస్టర్బ్డ్గా మాట్లాడుతున్నారు. సో ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసే ఉంటుంది కదా, మీ మాటల్లో చెప్పండి. 2021 వచ్చింది. ఓకే. 2 years. ఈమెతో పాటు ఇంకా వేరే అమ్మ వచ్చింది, గండమ్మ. వీళ్ళిద్దరు చేరింది. సిచ్యువేషన్ బాగాలేదు, ఫ్యామిలీ బాగాలేదు. ఇక్కడ ఎవరు తీసుకుంటామంటే ఇబ్బంది ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. అప్పటి నుంచి మాతోనే ఉన్నది. ఫ్యామిలీ అప్పుడప్పుడు వచ్చిపోవడం, ఈమె ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చూసిపోతూ ఉంటారా? అప్పుడప్పుడు. ఓకే. అదే అడిగితే అసలు అడ్రస్ కూడా తెలియదని చెప్పారు, అందుకని మీకైతే బాగా తెలిసి ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాను. అదే చెప్పారు. ఫ్యామిలీ మాట ఎవరు తెలియదు. ఈమెతో పాటు వేరే వాళ్ళు జాయిన్ చేశారు. ఓకే. ఆవిడ మీకు అన్ని చెప్పారు? వాళ్ళు చేశారు. వీళ్ళ ఫ్యామిలీ మాట. ఓకే. వీళ్ళ ఫ్యామిలీ ఫోన్స్ అవి చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ఈమె ఫోన్ చేయమని చెప్తే మేము ఫోన్ చేసాం. నెంబర్ కూడా ఉంది? నెంబర్ ఉంది. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి ఎటువంటి జరుగుతూ ఉంటాయి ఇక్కడ? ఇది మెయింటెనెన్స్ మొత్తం ఫౌండర్ డాక్టర్ రాజు కుమార్. ఓకే. ఫౌండర్. టోటల్ ఫ్రీ సర్వీస్ వోల్టేజ్. ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మొత్తం ఫుడ్, మెడిసిన్, హాస్పిటాలిటీ ఫౌండర్ ద్వారా చూసుకుంటాం. ఏది ఫుడ్ మెయింటెనెన్స్, మెడిసిన్, హెల్త్ ప్రాబ్లమ్, మెడిసిన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ హెల్త్ చెకప్ అవి జరుగుతూ ఉంటాయా? వీటికి సార్ రావడం జరుగుతుంది. ఓకే. మెయింటెనెన్స్ సార్ డాక్టర్ కాబట్టి ఇక్కడ అందరికి వాళ్ళకి మెడిసిన్ బాక్సెస్ ఉంటుంది, వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. తెలియని వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ ప్లేస్ వంట మనిషి పద్మ వాళ్ళు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వేసుకోవడం, అట్టి ఉండడం, వాళ్ళు తినడం, అన్ని వాటిని చేయడం, గేమ్స్ అటు అన్ని. గేమ్స్ అన్ని అక్కడ చూసాను. పిక్నిక్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అది మా సార్ వాళ్ళ విలేజ్. ఓకే. అంటే అప్పుడప్పుడు పిక్నిక్ కూడా తీసుకెళ్తూ ఉంటారా? ఈవెంట్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు? ఈవెంట్ హెల్త్ క్యాంప్. హెల్త్ క్యాంప్స్ సాటర్డే 2008 నుంచే జాయ్ ఫౌండేషన్ సొసైటీ అని నేమ్ ఉన్నది. అప్పటి నుంచి వీక్లీ సాటర్డే ఎవరు లేని వాళ్ళకి ఫ్రీ హెల్త్ క్యాంప్. 2019లో మాధవ్పూర్ ఇక్కడ హోమ్ తీసుకోండి, ఎవరు లేని వాళ్ళకి, ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు. మనకి మాధవ్పూర్ పోలీస్ స్టేషన్ టచ్ ఉంటుంది. ఇక్కడ మిస్ అయిన పిల్లలైనా పెద్దవాళ్ళైనా తీసుకొని చెప్తారు. అప్పటి నుంచి 2019 నుంచే ఎవరైనా చూసుకుంటాం. మెయింటెనెన్స్ మొత్తం ఫౌండర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. అంటే బయట వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారా?
ఏమన్నా స్పాన్సర్స్? స్పాన్సర్ అంటే ఎవరైనా వచ్చి బర్త్డే సెలబ్రేషన్ వీళ్ళతో మాట్లాడడం, గేమ్స్ యాక్టివిటీ, నేను ఉన్నా మీకు అని చెప్పి బయట నుంచి రావడం జరుగుతుంది. అన్నదానం చేపించడం, ఏదైనా మీకు ఏమైనా అవసరం ఉన్న ఇవ్వడం జరుగుతుంది కొంతమంది. ఓకే, ఇక్కడ ఎంతమంది వరకు ఉండొచ్చు? టోటల్ 20. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 70 మెంబర్స్ ఉన్నారు. 70 మెంబర్స్. ఓకే, ఇక్కడ ఎవరైనా అంటే చనిపోతే తర్వాత వాళ్ళని అది ఇంటికి ఏమన్నా కాల్స్ చేసి చెప్తారా, లేకపోతే ఫ్యామిలీ ఉంటే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు వస్తేనేమో వాళ్ళకి అప్లై చెప్పడం జరుగుతుంది. లేదు మీరే క్లోజ్ చేసి అంటే మేము ఎలా చేస్తున్నామో మా సార్ దగ్గర ఉండి క్లోజ్ చేసుకుంటాం. ఇలానే మళ్ళీ సారు సొంత హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూడడం జరుగుతుంది. బయట ఏరియా హాస్పిటల్ ఏదైనా ఓల్డ్ ఏజ్ కాబట్టి ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేదు కాబట్టి ఎవరు ముందర వచ్చి ట్రీట్మెంట్ చేయరు. సొంతంగా బయటనే చూపిస్తుంటారు సార్ ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ ఏమేమి నీడ్ కావాలి? ఇంకా నీడ్ అంటే ప్రతి ఒక్కటి వీళ్ళకి అవసరం వచ్చింది. మెడిసిన్ కావాలన్నా, వీళ్ళకు తినాలన్నా, ఫుడ్ అయినా, ఐటమ్ అయినా, ఇది మళ్ళీ ఇంటి ముందు ఇంటి 20 మంది కాకుండా ఇంటి 10 మంది సేవ్ చేయాలన్నా మీ సపోర్ట్ కావాలి. అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయా సౌకర్యాలు? వీళ్ళకి సౌకర్యాలు అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. మంత్లీ గ్రోసరీస్ అవి అది లేకపోతే మా సార్తో మాట్లాడి పేషెంట్ ఎవరైనా ఉన్నారంటూ వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. సో మా టీం వీడియో మాకు అవసరం ఉంది సార్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తెచ్చి అమ్ముతూ జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా, ఆవిడ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? తన పని తాను చేసుకుంటూ ఉంటుంది? తన పని తాను చేసుకుంటుంది. మిగతా వాళ్ళు అడుగుతా, పెద్దవాళ్ళు అడుగుతా సేవ్ అవుతుంది. హెల్పింగ్ కూడా చేస్తూ ఉంటారా? డిస్టర్బ్ అంటే గొడవస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నార్మల్. వాళ్ళ పని వాళ్ళు ఇంత వంట ఏదన్నా హెల్ప్ చేసుకుంటారు. ఇలాగే ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరంటే లేదు, ఏమంటే మీతో అందరూ సపోర్ట్, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేక ఉండి లేక వచ్చింది. ఒకరికొకరు మాట్లాడుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడతారు, యాక్టివిటీ ఉంటారు. వాళ్ళ టీం వాళ్ళు టీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎవరన్నా జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి? ఏమేమి డీటెయిల్స్ అవి తీసుకుంటూ ఉంటారు? ఎవరైనా జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇలా జాయిన్ చేస్తారు. బయట బెడ్జెస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు లెటర్ రాయడం, హెల్త్ సెటప్ చేసుకుంటాం. మేమే దగ్గర చేపిస్తుంటాం. హెల్త్ బాడీ జాయిన్ అయ్యే ముందు చెకప్ తీసుకెళ్తాం. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాడీ హెల్త్ సెటప్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఎమ్మడం ఉండడం జరుగుతుంది. ఫ్యామిలీ అయినా సరే, అదర్ పీపుల్ ఎవరైనా సరే తనతో ఉండడం జరుగుతుంది. వచ్చిన తర్వాత లెటర్ రాయడం, ఇక్కడ మీరు ఎవరైనా సరే మీరు ఉన్న సోబత్ మీరే తెలిసిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళని జాయిన్ చేసినట్టు లెటర్ రాయడం, మీరు అప్డేట్ చేయడం, మీరు ఐడి ప్రూఫ్ ఏమన్నా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మేము ఏదైనా ఉన్నా వస్తే మీకు అప్డేట్ అవుతాం. జ్వరం వచ్చినా ఏది ఏమైనా మీకు అప్డేట్ అవుతాం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ వర్క్స్ వీళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, తర్వాత వీళ్ళు బాగాలేని డేస్లో అంటే లాస్ట్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు ఎలా అంటే ఎవరినన్నా పెడతారా చూసుకోవడానికి? ఆ సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఆల్రెడీ వచ్చాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు 75 వాళ్ళు ఉన్నారు. సపోజ్ నైటే బీపీలో మంచం కింద పడవచ్చు, మనమైతే పంపించలేము కాబట్టి చూసుకోవడం జరుగుతుంది. డైలీ డైపర్ చేంజ్ చేయడం, తినబెట్టడం. సపరేట్గా ఎవరు ఉన్నారా, మీరే చూసుకుంటారు? సపరేట్గా అంటే ఒక అటెండెంట్ మళ్ళీ జీతం పెట్టి అట్లా ఏం లేదు. సపరేట్ అంటే మేమే, వాళ్ళు ఉన్నారు సపరేట్ అని ఏదైనా సరే వాళ్ళైనా సరే ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు. అట్లా 1 month ఉండొచ్చు, 2 months ఉండొచ్చు బెడ్ మీద. అమ్మ, మరి నరేష్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంట్లో కూడా అంత హ్యాపీగా ఉండరేమో, ఇక్కడ అంత బాగా చూసుకుంటున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడే ఉంటారా? మరి మీ అన్నయ్య అని మీ చెల్లి అని వచ్చాక వెళ్ళిపోతారా? వస్తే పోతాం, లేకపోతే వస్తే వెళ్ళిపోతారా? అంటే ఇక్కడ ఎంత బాగా చూసుకున్నా వెళ్ళిపోతారా? వెళ్ళినా 1 or 2 days ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు అనుకుంటే కదా. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆంటీ అంకుల్ ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చేస్తారు అయితే? ఉంటారు. వచ్చినా వెళ్ళరన్నమాట. వాళ్ళు పిలుచుకోకపోతే పోతాము, సంతకం పెట్టి మాకు తోలుకపోతాను, మళ్ళీ తీసుకొస్తాను. ఓకే, అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారనమాట. అమ్మ కదా విన్నారు కదా. సో ఆవిడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, వాళ్ళ అన్నయ్య చెల్లి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఉన్నారు. సో ఇలా ఇంత కష్టం ఆ దేవుడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాను. సో ఇన్ని కష్టాలున్నా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగా చూసుకుంటున్నారు.
సో జాయ్ ఫౌండేషన్ సొసైటీ వాళ్ళు ఇక్కడ అందరికీ అన్ని వసతులు కల్పించి వాళ్ళని సొంత అమ్మలాగా నాన్నలాగా చూసుకుంటున్నారు. సో వాళ్ళకి నిజంగా చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఒక్క అమ్మ కథ మాత్రమే కాదు, ఇలాంటి ఎందరో మాతృమూర్తుల కన్నీటి గాథలు మీ ముందుకు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మా టుడే టుమారో నెట్వర్క్ ద్వారా చేయాలని నిశ్చయించాం. ఇది ఇవాల్టి అనగనగా ఓ అమ్మ కథ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.